చిదంబర రహస్యము. ఈ వీడియోలో చిదంబర రహస్యం అంటే ఏమిటి, దానికి సంబంధించిన పురాణ కథను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దారుకావన కథ అంటే చిదంబర రహస్యం పుట్టుక వెనుక ఏమి కథ ఉన్నది, ఏమిటి అనేది చూద్దాము. పూర్వం దారుకావనం అనే అరణ్యంలో కొంతమంది ఋషులు నివసించేవారు. వాళ్ళు తాము చేసే యజ్ఞాలు మంత్రాల వల్లే శక్తి వస్తుందని భావించేవారు. దేవుడు అసలు మనకి అవసరం లేదు అని గర్వంగా చెప్పుకునేవారు. ఆ గర్వాన్ని తొలగించడానికి పరమశివుడు ఒక పరీక్ష పెట్టాడు. శివుడు భిక్షాటనగా వచ్చాడు. శివుడు ఒక భిక్షాటన స్వరూపంలో వచ్చాడు. విష్ణువు మోహిని రూపంలో వచ్చాడు. అలాగే ఋషుల భార్యలు శివుడి వైపు ఆకర్షితులయ్యారు. ఋషులకు చాలా కోపం వచ్చి తమ తంత్రశక్తితో శివునిపై దాడి చేశారు. ఋషులు శివునిపై దాడి చేయడానికి కొన్ని శక్తులను ఉపయోగించారు. ఒకటి, విషసర్పం పంపారు. శివుడు ఆ సర్పాన్ని పట్టుకుని తన కంఠం చుట్టూ అలంకారంగా ధరించాడు. అలాగే క్రూరమైన పులిని పంపారు. శివుడు దానిని కూడా జయించి దాని చర్మాన్ని వస్త్రంలా ధరించాడు. అపస్మార రాక్షసుడు అంటే అజ్ఞానం ప్రతీక కూడా పంపారు. శివుడు అతన్ని తన పాదాల కింద నొక్కి అజ్ఞానంపై విజయం సాధించాడు. ఆ తర్వాత శివుడు తన మహిమను చూపిస్తూ ఇక్కడే ఆనంద తాండవం ప్రారంభించాడు. ఆ నృత్యమే జగత్తుకి సృష్టి స్థితి లయలకు సంకేతము. అప్పుడు ఆయన నటరాజ స్వరూపంలో పూర్తిగా ప్రవేశించాడు. ప్రధాన రహస్యం ఏమిటంటే, గర్భగుడిలో నటరాజస్వామి పక్కన ఒక చిన్న తెర వెనుక ఏ విగ్రహం లేకుండా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని చిదంబర రహస్యం అంటారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు ఒక రూపంలో మాత్రమే కాదు, నిరాకారంగా కూడా ఉన్నాడు. ఆకాశంలా ఆయన ఎక్కడైనా ఉన్నాడు అని అర్థము. ఆకాశలింగము. చిదంబరం పంచభూతాల్లో ఆకాశతత్వానికి ప్రతీక. ఇక్కడ శివుడు ఆకాశలింగంగా చెప్పబడుతున్నాడు. అందుకే అక్కడ లింగము స్పష్టంగా కనిపించదు. అది శూన్య స్వరూపము. మరొక విశేషం ఏమిటంటే, గర్భగుడి పైకప్పు బంగారంతో ఇక్కడ కప్పబడి ఉంటుంది. అంటే అక్కడ 21,600 బంగారు పలకలు ఉంటాయని చెబుతారు. ఇది మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తుంది. అలాగే 72,000 గోళాలు మానవ శరీరంలోని నాడులను సూచిస్తాయి. మానవ శరీరంలో ఉండే వీటి లెక్క ప్రకారము అక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.